హాయ్ అండి అందరికీ. నేనే రీసెంట్‌గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే యూట్యూబ్ గురించి నన్ను ఒక అమ్మాయి సలహా అడిగిందండి. "అక్క నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. డైలీ నాకు చాలా బాగా నచ్చుతాయి అక్క. మీ వీడియోస్ అన్నీ చాలా బావుంటాయి. డ్రెసెస్ మోడల్స్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఎక్స్‌ప్లనేషన్ కానీ అంతా చాలా బావుంటుందక్క" అననేసి చెప్పి "నాకొక సలహా కావాలక్క నీ నుంచి" అనేసి అన్నది. ఏంటమ్మా అంటే, "నాకు కూడా చాలా ఇష్టం అక్క యూట్యూబ్ అనేది చేయటము. నాకు డాన్స్, యాక్టింగ్‌లు, కామెడీలు చేయటం ఇలాంటివన్నీ చాలా ఇష్టము. కాకపోతే మా ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను యూట్యూబ్ చేస్తాను అంటేను, "ఏమో అవసరం లేదు" అనేసి అంటున్నాడు. నాకేమో కోవిడ్ నుంచి స్టార్ట్ చేయాలని ఉందక్క. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పెళ్ళైతే అన్నీ మారిపోతాయి. మనకు నచ్చినట్లు అస్సలు ఉండలేము అనేసి ఫీల్ అవుతూ ఉంది. అయితే నేను ఒకటే మాట చెప్పానండి. "పెళ్ళైతే అన్నీ మారిపోతాయమ్మా కరెక్టే కాదనట్లేదు. కాకపోతే మనం పెళ్ళికి ముందు ఎలాగైతే పేరెంట్స్ చెప్పినట్లు వింటామో, వాళ్ళకి నచ్చినట్లు చేస్తామో, పెళ్ళయ్యాక కూడా హస్బెండ్ చెప్పినట్లు వినాలి. హస్బెండ్ ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీదనే ఏదైనా చేసుకోవాలి. ఇది సోషల్ మీడియా నువ్వు ఒక్కదానివే చేసుకోవాలి అంటే తనకిష్టం లేకుండా అస్సలు కుదరదు. మరి ఏదైనా గానీ నీకు సపోర్ట్ ఉండి తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటేనే నువ్వు చేసుకోగలుగుతావు. తననికి ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే ఇప్పుడు బోలెడు ఫేస్‌లెస్ ఛానెల్స్ కూడా రన్ అవుతున్నాయి. కుకింగ్ వీడియోస్, లేదంటే యానిమేషన్ వీడియోస్, లేదంటే ఇవన్నీ కూడా చూస్తున్నాయి. అట్లా చేసుకోవచ్చు నువ్వు. దానికేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫేస్ చూపించకుండా చేసుకోవడం తనకిష్టమైతే అలా ఒప్పించి చేసుకో. అంతేగాని తనకిష్టం లేకుండా ఏది చేసుకోకూడదు. ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద ఉంటేనే నీ కాపురం అనేది చల్లగా ఉంటుందమ్మా. మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు. నీకు యూట్యూబ్ సక్సెస్ అయ్యి ఎర్నింగ్ స్టార్ట్ అయితే హ్యాపీగా ఉండొచ్చు" అని చెప్పానండి.